ఐపీఎల్ 2026 సీజన్ అప్పుడే మనందర్నీ ఉర్రూతలూగిస్తోంది. కానీ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు ఒకెత్తు, ఈరోజు జరిగే మ్యాచ్లు ఒకెత్తు. ఒకే రోజున రెండు హై వోల్టేజ్ మ్యాచ్లు. ఒక పక్కన టీమిండియా దిగ్గజం హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన బ్యాట్తో విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంటే, మరోపక్క కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న బేబీ మాన్స్టర్ వైభవ్ సూర్యవంశీ తన పవర్ను చూపించడానికి రెడీగా ఉన్నాడు. మధ్యాహ్నం ఢిల్లీ కోటలో ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే పోరు నుండి రాత్రి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మహాసంగ్రామం వరకు ప్రతి చిన్న విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ రెండు మ్యాచెస్లో మీరు ఏ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మధ్యాహ్నం జరగబోయే మొదటి మ్యాచ్ విషయానికొస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లు కూడా ఈ సీజన్లో తమ మొదటి మ్యాచ్లను గెలిచి మంచి జోరు మీదున్నాయి. కాబట్టి ఈ పోరు చాలా హోరాహోరీగా సాగే అవకాశముంది. మనం ఒకసారి గత గణాంకాలను అంటే హెడ్ టు హెడ్ స్టాట్స్ను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్కు స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 37 సార్లు తలపడగా ముంబై 21 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ కేవలం 16 విజయాలకే పరిమితమైంది. గత 5 మ్యాచ్ల రికార్డు చూసినా కూడా ముంబై 4 సార్లు గెలవగా ఢిల్లీ 1 మాత్రమే గెలిచింది. అయితే ఢిల్లీ అభిమానులకు ఒక ఊరటనిచ్చే విషయమేంటంటే, అరుణ్ జైట్లీ స్టేడియంలో మాత్రం ఢిల్లీదే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 13 మ్యాచుల్లో 7 సార్లు ఢిల్లీ గెలిస్తే 6 సార్లు ముంబై గెలిచింది. అంటే ముంబైకి ఇది అంత సులువైన మైదానం కాదని మనకు అర్థమవుతోంది. ఢిల్లీ పిచ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఒక బ్యాటింగ్ ప్యారడైజ్గా మారిపోయింది. ఐపీఎల్ 2024 నుండి మనం గమనిస్తే ఇతర గ్రౌండ్లతో పోలిస్తే ఇక్కడే అత్యధిక రన్ రేట్ నమోదవుతోంది. ఇది దాదాపు 11 వరకు ఉంది అంటే ప్రతి ఓవర్లో పరుగుల వరద పారుతుందని మనం ఆశించవచ్చు. లాస్ట్ ఇయర్ ఇదే పిచ్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 278 పరుగులు చేసిందంటే ఇక్కడ బౌలర్లకు ఎంతటి గడ్డుకాలం ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఈరోజు మ్యాచ్ కోసం పిచ్ నంబర్ 6ను ఉపయోగించబోతున్నారంట. ఇది బ్యాటర్లకు స్వర్గధామం లాంటిది. అయినప్పటికీ చరిత్రను బట్టి చూస్తే ఇక్కడ స్పిన్నర్లకు కొంత సహకారం ఉంటుంది. కాబట్టి ఢిల్లీ టీంలో ఉన్న క్వాలిటీ స్పిన్ అటాక్ ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఈ మైదానంలో ఇప్పటివరకు 97 ఐపీఎల్ మ్యాచ్లు జరిగినాయిగా మొదట బ్యాటింగ్ చేసిన టీం 47 సార్లు, చేజింగ్ చేసిన టీం 49 సార్లు విజయం సాధించింది. అంటే టాస్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపదు. కానీ వెదర్ రిపోర్ట్ ప్రకారం కొంత వర్షం వచ్చే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎల్ఎస్ మెథడ్ ప్లేలోకి వస్తే చేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చూస్తే వారు లక్నో సూపర్ జైంట్స్పై ఒక అద్భుతమైన విజయాన్ని అందుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వారి బౌలింగ్ విభాగం ప్రస్తుతం పీక్లో ఉందని చెప్పాలి. నటరాజన్, లుంగి ఎంగిడి మరియు కుల్దీప్ యాదవ్ వంటి వారు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అయితే వారి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ వైఫల్యం కొంత ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచ్లో టాప్ 4 వికెట్లు త్వరగా పడిపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ యువ ఆటగాళ్లు ఆదుకుని జట్టుని గెలిపించారు. ఈ మ్యాచ్లో రాహుల్ మరియు ఇతర టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తే ఢిల్లీని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరోవైపు ముంబై ఇండియన్స్ టీంలోకి మిచెల్ శాంట్నర్ చేరడం ఒక గొప్ప వార్త. అతని ఎక్స్పీరియన్స్ ముంబై స్పిన్ విభాగానికి బలాన్నిస్తుంది. రోహిత్ శర్మ గత మ్యాచ్లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ముంబై టీంకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన ప్లేయర్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ మరియు అక్షర్ పటేల్ మధ్య జరిగే పోరు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. గణాంకాల ప్రకారం రోహిత్ శర్మకు అక్షర్ పటేల్ ఒక పెద్ద సవాలుగా మారాడు. అక్షర్ పటేల్ తన 10 ఇన్నింగ్స్లలో రోహిత్ను 3 సార్లు అవుట్ చేశాడు మరియు రోహిత్ స్ట్రైక్ రేట్ కూడా అక్షర్ బౌలింగ్లో తక్కువగా ఉంది. అలాగే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా బ్యాటిల్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించవచ్చు. గతంలో కుల్దీప్ పాండ్యాను కొంతవరకు కట్టడి చేసినప్పటికీ ముంబైలోని ఇతర పవర్ హిట్టర్లైన సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మకు కుల్దీప్ మీద మంచి రికార్డుంది. ఢిల్లీ బ్యాటింగ్ సైడ్ నుంచి చూస్తే రాహుల్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ మధ్య జరిగే పోరు ఇంపార్టెంట్. ఎందుకంటే రాహుల్కు ముంబై టీంపై 3 సెంచరీలు చేసిన అద్భుతమైన రికార్డుంది. ఒకవేళ రాహుల్ గనుక బోల్ట్ పవర్ ప్లే స్పెల్ను తట్టుకొని నిలబడితే ముంబైకి కష్టాలు తప్పవు. డెత్ ఓవర్లలో బుమ్రా తన పదునైన యార్కర్లతో ఢిల్లీ ఫినిషర్లైన అక్షర్ పటేల్ మరియు మిల్లర్ను ఎలా అడ్డుకుంటాడో చూడాలి.
ఇక ఈరోజు రాత్రి జరగబోయే రెండో మ్యాచ్ విషయానికొస్తే గుజరాత్ టైటన్స్ తమ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కున్న అతిపెద్ద ఆకర్షణ ఎవరంటే బేబీ మాన్స్టర్ వైభవ్ సూర్యవంశీ. గత మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ యువ సంచలనం మరోసారి గుజరాత్ టీంపై కోడారిసే యువ సంచలనం మరోసారి గుజరాత్ టీంపై సవాలు విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఈ ప్రపంచానికి పరిచయమైందే గుజరాత్ టీంపై కొట్టిన ఆ అద్భుతమైన సెంచరీతో. హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే గుజరాత్ టైటన్స్కు స్పష్టమైన అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగితే గుజరాత్ 6 గెలవగా రాజస్థాన్ కేవలం 2 మాత్రమే గెలిచింది. కానీ ప్రస్తుత ఫామ్ విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టుపై ఘన విజయం సాధించి ఊపు మీద ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది కూడా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ మ్యాచ్ కోసం పిచ్ నంబర్ 7 ఉపయోగించబోతున్నారంట. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరే ఏకంగా 207 పరుగులుగా ఉంది. అంటే ఇక్కడ కూడా మనం పరుగుల వరద చూడవచ్చు. అయితే ఈ మైదానంలో పేస్ బౌలర్లకు కొంతవరకు హెల్ప్ ఉంటుంది. ముఖ్యంగా స్లోవర్ వన్లు మరియు లెంగ్త్ వేరియేషన్స్ చేసే బౌలర్లు ఇక్కడ రాణించవచ్చు. ఈ మైదానంలో ఇప్పటివరకు 97 ఐపీఎల్ మ్యాచ్లు జరిగినాయిగా మొదట బ్యాటింగ్ చేసిన టీం 47 సార్లు, చేజింగ్ చేసిన టీం 49 సార్లు విజయం సాధించింది. అంటే టాస్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపదు. కానీ వెదర్ రిపోర్ట్ ప్రకారం కొంత వర్షం వచ్చే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎల్ఎస్ మెథడ్ ప్లేలోకి వస్తే చేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. గుజరాత్ టైటన్స్ జట్టును చూస్తే వారు లక్నో సూపర్ జైంట్స్పై ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వారి బౌలింగ్ విభాగం ప్రస్తుతం పీక్లో ఉందని చెప్పాలి. నటరాజన్, లుంగి ఎంగిడి మరియు కుల్దీప్ యాదవ్ వంటి వారు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అయితే వారి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ వైఫల్యం కొంత ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచ్లో టాప్ 4 వికెట్లు త్వరగా పడిపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ యువ ఆటగాళ్లు ఆదుకొని జట్టుని గెలిపించారు. ఈ మ్యాచ్లో రాహుల్ మరియు ఇతర టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తే ఢిల్లీని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరోవైపు ముంబై ఇండియన్స్ టీంలోకి మిచెల్ శాంట్నర్ చేరడం ఒక గొప్ప వార్త. అతని ఎక్స్పీరియన్స్ ముంబై స్పిన్ విభాగానికి బలాన్నిస్తుంది. రోహిత్ శర్మ గత మ్యాచ్లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ముంబై టీంకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన ప్లేయర్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ మరియు అక్షర్ పటేల్ మధ్య జరిగే పోరు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. గణాంకాల ప్రకారం రోహిత్ శర్మకు అక్షర్ పటేల్ ఒక పెద్ద సవాల్గా మారాడు. అక్షర్ పటేల్ తన 10 ఇన్నింగ్స్లలో రోహిత్ను 3 సార్లు అవుట్ చేశాడు మరియు రోహిత్ స్ట్రైక్ రేట్ కూడా అక్షర్ బౌలింగ్లో తక్కువగా ఉంది. అలాగే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా బ్యాటిల్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించవచ్చు. గతంలో కుల్దీప్ పాండ్యాను కొంతవరకు కట్టడి చేసినప్పటికీ ముంబైలోని ఇతర పవర్ హిట్టర్లైన సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మకు కుల్దీప్ మీద మంచి రికార్డుంది. ఢిల్లీ బ్యాటింగ్ సైడ్ నుంచి చూస్తే రాహుల్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ మధ్య జరిగే పోరు ఇంపార్టెంట్. ఎందుకంటే రాహుల్కు ముంబై టీంపై 3 సెంచరీలు చేసిన అద్భుతమైన రికార్డుంది. ఒకవేళ రాహుల్ గనుక బోల్ట్ పవర్ ప్లే స్పెల్ను తట్టుకుని నిలబడితే ముంబైకి కష్టాలు తప్పవు. డెత్ ఓవర్లలో బుమ్రా తన పదునైన యార్కర్లతో ఢిల్లీ ఫినిషర్లైన అక్షర్ పటేల్ మరియు మిల్లర్ను ఎలా అడ్డుకుంటాడో చూడాలి. ఇక ఈరోజు రాత్రి జరగబోయే రెండో మ్యాచ్ విషయానికొస్తే గుజరాత్ టైటన్స్ తమ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కున్న అతిపెద్ద ఆకర్షణ ఎవరంటే బేబీ మాన్స్టర్ వైభవ్ సూర్యవంశీ. గత మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ యువ సంచలనం మరోసారి గుజరాత్ టీంపై కోడారిసే యువ సంచలనం మరోసారి గుజరాత్ టీంపై సవాలు విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఈ ప్రపంచానికి పరిచయమైందే గుజరాత్ టీంపై కొట్టిన ఆ అద్భుతమైన సెంచరీతో. హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే గుజరాత్ టైటన్స్కు స్పష్టమైన అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగితే గుజరాత్ 6 గెలవగా రాజస్థాన్ కేవలం 2 మాత్రమే గెలిచింది. కానీ ప్రస్తుత ఫామ్ విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టుపై ఘన విజయం సాధించి ఊపు మీద ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది కూడా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ మ్యాచ్ కోసం పిచ్ నంబర్ 7 ఉపయోగించబోతున్నారంట. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరే ఏకంగా 207 పరుగులుగా ఉంది. అంటే ఇక్కడ కూడా మనం పరుగుల వరద చూడవచ్చు. అయితే ఈ మైదానంలో పేస్ బౌలర్లకు కొంతవరకు హెల్ప్ ఉంటుంది. ముఖ్యంగా స్లోవర్ వన్లు మరియు లెంగ్త్ వేరియేషన్స్ చేసే బౌలర్లు ఇక్కడ రాణించవచ్చు.
ఈ మైదానంలో ఇప్పటివరకు 97 ఐపీఎల్ మ్యాచ్లు జరిగినాయిగా మొదట బ్యాటింగ్ చేసిన టీం 47 సార్లు, చేజింగ్ చేసిన టీం 49 సార్లు విజయం సాధించింది. అంటే టాస్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపదు. కానీ వెదర్ రిపోర్ట్ ప్రకారం కొంత వర్షం వచ్చే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎల్ఎస్ మెథడ్ ప్లేలోకి వస్తే చేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. గుజరాత్ టైటన్స్ జట్టును చూస్తే వారు లక్నో సూపర్ జైంట్స్పై ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వారి బౌలింగ్ విభాగం ప్రస్తుతం పీక్లో ఉందని చెప్పాలి. నటరాజన్, లుంగి ఎంగిడి మరియు కుల్దీప్ యాదవ్ వంటి వారు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అయితే వారి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ వైకల్యం కొంత ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచ్లో టాప్ 4 వికెట్లు త్వరగా పడిపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ యువ ఆటగాళ్లు ఆదుకొని జట్టుని గెలిపించారు. ఈ మ్యాచ్లో రాహుల్ మరియు ఇతర టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తే ఢిల్లీని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరోవైపు ముంబై ఇండియన్స్ టీంలోకి మిచెల్ శాంట్నర్ చేరడం ఒక గొప్ప వార్త. అతని ఎక్స్పీరియన్స్ ముంబై స్పిన్ విభాగానికి బలాన్నిస్తుంది. రోహిత్ శర్మ గత మ్యాచ్లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ముంబై టీంకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన ప్లే